ధనం ఎక్కడుండును, నీ హృదయం అక్కడ ఉండునని. ఏమండి, మొట్టమొదట మనుషుల మీదకి మన హృదయం వెళ్ళిద్ది అని చెప్పా. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరి హృదయం ఎవరి చుట్టూ తిరుగుతుందో, ఎవరో ఆ పిచ్చిపాటలు పాడుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించుకొని సరి చూసుకోండి. క్లియర్గా చెప్తున్నా. ఎవరన్నా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసింది అనుకో, ఈ అమ్మాయి దేవుని మందిరంలో కూర్చున్నా సరే వాడే కనపడుతుంటాడు. ఆఖరికి మోకాళ్ళుని ప్రార్థన చేసినా సరే, ప్రభువా వాడినే నాకు భర్తగా ఇత్తండి, స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఈమెకి దేవుడు ఎవరు? ఎవడిని లవ్ చేసిందో వాడే. అలాగే ఒకడు ఉంటాడు, ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, వాడు ఎక్కడ కూర్చున్నా సరే అమ్మాయి కావాలా అమ్మాయి కావాలా అమ్మాయి. ఇప్పుడు వీడికి దేవుడు ఎవరు? యేసయ్య కాదు, అమ్మాయి. సిస్టర్ వింటున్నావా? ఎవరు దేవుడు? యేసయ్యా అమ్మాయా? వీళ్ళు లవ్ చేసిన అమ్మాయి దేవుడి దగ్గరికి వచ్చి మోకాళ్ళు వేసి కూడా, ప్రభువా అమ్మాయితో నా పెళ్ళి అయ్యేటట్టు చేస్తాడు. మళ్ళీ వీడు కూడా ఆరాధన చేస్తాడు. అన్ని మనం చేసే పనులను ప్రార్థన చేద్దామంటే ప్రార్థన చేస్తాడు, హల్లెలూయా అంటే హల్లెలూయా అంటాడు, ఆరాధన చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ హృదయం నిండా మాత్రం ఆ అమ్మాయే ఉంటుంది. దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే, వీని హృదయం ఎటు తిప్పుకున్నాడు? ఒక శరీరి శరీరులను తనకు ఆధారము చేసుకొని నరులను ఆశ్రయించి యెహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. వచ్చిందేమో రారాజు జీవము గల దేవుని సన్నిధికి, అడుగుతుందేమో అల్ప ప్రాణిని గుచ్చి.